ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడకపెట్టుకుందామండి. అలాగే మనం ఒక పక్కన పరమాన్నంలో వేసుకోవడానికి జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పక్కన ఉంచుకుందామండి. ఈ బుల్లి మూకుడు చూసారా, అమ్మవారి జాతరలప్పుడు అవి తీర్థాలు జరుగుతుంటాయి కదండి, అలాంటి చోట్ల అవి కూడా అమ్ముతుంటారు కదా. నేను ఇదైతే సుబ్బారాయుడు సిస్టర్కి ఇక్కడ కొన్నానండి, కాకినాడలో. భలే ఉంది కదండి, ముద్దుగా చిన్న చిన్నవి. ఇలాంటివి నేను ఇంకా తీసుకున్నానండి, నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు అయితే. ఇప్పుడు ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇలాగా బెల్లం కూడా రెడీ అయిపోతుంది. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసేస్తున్నానండి. ఇలాంటివి వేపుకోవడానికి అవి కూడా ఇలాంటి చిన్న చిన్నవి భలే ఉపయోగపడతాయి కదండి. భలే